ఏమోలే మాస్టర్, మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలియదు, మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీరు ఎన్ని గంటలు లేసారో కామెంట్ చేయండి. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా బయట ముగ్గు అవంతా వేసుకోవాలి కదా. అందులో మనకు వచ్చిన ముగ్గులు అవి ఇంకా తుడిపి వేసి అవన్నీ చేయాలి. ఇంకా ఫస్ట్ అయితే గడపనైతే నీట్గా క్లీన్ చేసేసాను. ప్రతి వారం అయితే నేను గడపకైతే బొట్లు అవన్నీ పెట్టుకుంటానులేండి. ఈ రోజనే కాదు, ఇంకా బయట అంతా నీట్గా కడిగేసిన రోజు కూడా ఇదంతా కడుగుతాను. ఒక రోజే కడిగేదనేం కాదు, నాకు ఒక ముగ్గు అయినా సరే రోజు కడుగుతాను. ఇంకా మా అమ్మ నాకు ఊరు వచ్చేటప్పుడు రంగు పసుపు అయితే ఇచ్చింది బెంగళూరుకి వచ్చేటప్పుడు. అది ఇంకా ప్యాకెట్ పసుపు వేసి గడపకి అయితే పూజ చేయడం వల్ల గడప బాగా పచ్చగా కనిపిస్తుంది ఆరే కొద్దీ. ఇంకా నాకు వచ్చింది ఏదో, కానీ నేను ఎక్కువ పెట్టడం వల్ల ఇట్లా ముగ్గు దగ్గర ఏంటంటే పసుపులాగా అయిపోతుంది. బట్ ఉన్నంగా బాగా నేర్చుకోవాలి, అప్పుడే కదా మనకు బాగా ఉంటుంది. ఇంకా ఏదో నాకు వచ్చి రానట్టయితే చేసేసి ఫైనల్ అయితే అవుట్పుట్ ఇదన్నమాట. గడప ముగ్గు అలానే బయట ముగ్గు. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎంతకన్నా ముగ్గులు అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయదు నా నుంచి. ఇవైతే దీపపు మీద నా పెళ్ళప్పుడు అయితే తెచ్చారు. ఇంతవరకు అయితే అస్సలు వాడలేదు. ఈ వెండి సామాన్ అంతా కూడా మా అమ్మ నా పెళ్ళప్పుడు తీయించింది. మా బాబుకి ఈ గ్లాస్ తీయించింది మా అమ్మ ఫస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు. వాడు కింద వేసి ఎన్ని సొట్టలు బిత్తలు చేశాడో చూడండి. స్పూన్ మాత్రం మేము బెంగళూరు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఎక్కడో పడిపోయింది. ఇంకా సర్లేండి, మేమైతే ఇంకా నా నైవేద్యాలు అయితే స్టార్ట్ చేసాము. ఇంకా పాలు ఫస్ట్ అయితే కాగబెడుతున్నా, అలానే ఒక పక్క బియ్యం అన్నీ అయితే రెడీ చేస్తూ ఉన్నాయి. పులుసు అన్నంకి ఈ బియ్యంలో వచ్చి నల్లవి తూరలో ఏదో అంటారు, అవి అవన్నీ ఏరుకొని క్లీన్ చేయాలి. ఫస్ట్ పొంగల్ పెట్టేటప్పుడు ఏంటంటే ఇలా దబరకు బొట్లు అయితే పెడతాము. నాకు అర్థం కాదు ఏంటంటే ఇన్ని చేసుకుంటూ కనీసం జడలో దువ్వుని పెట్టేదానికి కూడా టైం ఉండదు. కొంతమంది మేకప్ వేసుకొని అవన్నీ చేస్తారు. ఎన్ని గంటలకు లేస్తారు మీరు కామెంట్ చేయండి ఒకసారి. అసలు ఎలా మేనేజ్ చేయగలుగుతారో నాకు అస్సలు అర్థం కాలేదు. నేను జస్ట్ క్లిప్ పెట్టి వదిలేసాను. ఇంకా నేను ముగ్గురు కన్నా ఎక్కువ మందికి వాయినాలు ఇవ్వలేదులేండి. అందుకే ముందుగానే అన్నీ పెట్టుకొని వాళ్ళకి తాంబూలం ఇవ్వడానికి అన్నీ రెడీ చేసి అమ్మవారి దగ్గర అయితే పెట్టాను. ఫైనల్ అయితే నేను అమ్మవారిని ఇట్లా అరేంజ్ చేసుకొని ఇలా అలంకరించి పెట్టుకున్న గడప పూజ అంతా అయిపోయింది. మా వారు అప్పుడే తొక్కేసారి టెంకాయ కొట్టడం బయట. ఇంకా గడప పూజకి మళ్ళీ అయిపోయాక ఇంట్లో కూడా పూజ చేసేసుకుని నైవేద్యాలు అయితే అన్నీ అయిపోయాయి. ఇంకా మా ఆడపడుచు పర్సనల్ ప్రాబ్లం వల్ల తను రాకూడదని చెప్పి ఇంక వాళ్ళ కిందే ఉంటారని చెప్పాను కదా, వాళ్ళకైతే పొంగలి పులుసునం అయితే ఇవ్వడానికి వెళ్ళాను. మా వారు ఆఫీస్కి వెళ్ళడానికి షూ తీసుకునే లోపల చూడండి కావాలని చేసి పెడతాడు. మా బాబు అయితే అసలు బయట ముగ్గు నా ఇంట్లో నీట్గా ఉన్న అస్సలు ఒప్పదేమో, అన్నీ లాగి పెడతాడు. చిన్నపిల్లలు అంటే అంతే కదా. చూడండి ముగ్గు కొద్దిగా కూడా ఉంచలేదు. నేను మళ్ళీ అదంతా చిమ్ముకొని మళ్ళీ నీట్గా కడుక్కొని ముగ్గురు అయితే వేసుకొని, ఇది పక్కన అమ్మాయి చేసిన వ్రతం అన్నమాట. ఇంకా ఇంత పూజ అయ్యాక ఇన్ని వంటలు చేశాక మనకు కిచెన్ ఎలా ఉంటుంది అస్సలు చెప్పనవసరం లేదు కదా. ఇదంతా క్లీన్ చేసుకునేసరికి నాకు దేవుడు కనిపించాడు. ఇంకా పాలు కూడా నేను రెండోసారి కాగబెడుతున్నాను, ఎందుకంటే పాలు కాగబెట్టకపోతే మళ్ళీ ఇరిగిపోతాయి కదా. ఈ పసుపు నేను తంపించిన పసుపు, ఇది కాళ్ళకి రాయడం అంత మంచిది కాదు, ఎందుకంటే మంట పుడుతుంది మేము మిరపడి మిషన్లో వేయడం వల్ల. ఇంక ఇవంతా క్లీన్ చేసుకోవాలి దేవుడా. ఇంకా అలా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాక పైన ఉన్న వాళ్ళు కూడా పిలిచారన్నమాట వాయనం కోసం. ఈ బాబు చాలా క్యూట్గా ఉన్నాడు కదా, భలే ఉంటాడు, పేరు విరాట్. ఇంకా పైన వాయనం అయ్యాక మా ఓనర్ వాళ్ళు కూడా వాయనం ఇచ్చారు. ఇంకా అవంతా అయిపోయాక ఇంటికి వచ్చేసి నైట్ అయిపోయింది. ఇంకా సమ్మగా దోశ అయితే పోసుకొని చట్నీ అయితే చేసుకొని తినేసాము. బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.